హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! నాకైతే గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే పిన్ నెంబర్ అయితే వచ్చేసింది. ఇదైతే మండే వచ్చిందండి. ఈరోజు ఫ్రైడే అనమాట. ఈరోజు యాడ్ చేశాము. మీకు చాలా వీడియోలో చెప్పాను కదా, ఫ్రైడే అంటే చాలా ఇష్టం. ఇంకా ఏదైనా మంచి పనులు చేయాలనుకుంటే ఫ్రైడేయే చేస్తాననమాట. అందుకని ఫ్రైడే యాడ్ చేశాను. ఇంకా మానిటైజేషన్ కూడా ఫ్రైడే అప్లై నౌ అని వచ్చిందండి. అప్పుడే మేము ప్రాసెస్ అంతా ఫ్రైడే జరిగింది. ఇంక ఇది కూడా ఫ్రైడే యాడ్ చేద్దామని చెప్పి ఈరోజైతే అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకొని ఈ పిన్ నెంబర్ అయితే యాడ్ చేసాము. ఇంకా అదేండి, నా యూట్యూబ్ అయితే మానిటైజేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఏ ప్రాబ్లం లేకుండా రీయూజ్డ్ అలాంటివి ఏ ప్రాబ్లమ్స్ అయితే రాలేదండి. చక్కగా అయిపోయింది. ఇంకా నేనైతే నా యూట్యూబ్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూస్ఫుల్ వీడియోనే అనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు కూడా కొన్ని యూజ్ అయినవే ఉండొచ్చు నేను చెప్పే దీనిలోన. అందుకని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియో అయితే వాయిస్ కొంచెం స్లోగా రావచ్చు. వాల్యూమ్ అనేది కొంచెం హైలో పెట్టుకొని వినండి. ఇంకా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే అనమాట. యూట్యూబ్ గురించి కంప్లీట్గా తెలుసుకోండి. యూట్యూబ్ ఛానల్ ఎలా అంటే ట్యాగ్స్ కానీ, ఎడిటింగ్ ఎలా చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, థంబ్‌నెయిల్స్ ఎలా పెట్టాలి, ఇంకా డిస్క్రిప్షన్స్ అవన్నీ ఉంటాయి కదా, టైటిల్స్ కానీ అవన్నీ తెలుసుకోండి ఫస్ట్. అవన్నీ డీటెయిల్స్గా తెలుసుకొని అప్పుడు మీరు ఏదో ఒక వీడియో చేసి ఛానల్లోని పెట్టండి. నేను చేసిన మిస్టేక్ అదే అనమాట. నేను యూట్యూబ్ గురించి ఏం తెలుసుకోలేదు అస్సలు. పూర్తిగా జీరో అనమాట నేను. ఏం తెలుసుకోకనే ఛానల్ అనేది స్టార్ట్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని. నేనైతే ఛానల్ 2023లోనే స్టార్ట్ చేశానండి. నేను చేయడం 2023లోనే స్టార్ట్ చేశానే కానీ అనుకోవడం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకోవడం మాత్రం 2019లోనే నేను అనుకుంటున్నాను అనమాట. స్టార్ట్ చేయాలి యూట్యూబ్ ఛానల్ అని చెప్పి. ఎందుకంటే మేము ఇలా పోస్టింగ్లు ట్రావెలింగ్ తిరుగుతూ ఉంటాం కదా. ఇంకా మేము అండమాన్లో ఉండేవాళ్ళం అనమాట. 2019లో ఉన్నాం అక్కడ. ఇంకా అక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండేది కాదండి. ఇంటర్నెట్ చాలా తక్కువ అనమాట నెట్. ఇంకా మేము ఉండే టైంలోనే నెట్ చెన్నై నుంచి అండమాన్కి సముద్రంలో వెళ్ళి కేబుల్ వేశారు. అప్పుడు న్యూస్లో కూడా వచ్చిందనమాట. అప్పుడు తర్వాత మేము ఇక్కడికి వైజాగ్ పోస్టింగ్ వచ్చిన తర్వాత అప్పుడు అక్కడ నెట్ అనేది స్పీడ్ అనేది ఉందంట. మేమున్నే టైంలో లేదు. వైజాగ్ వచ్చేసాము. ఇంక 1 ఇయర్ అలాగా టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా 1 ఇయర్ తర్వాత అండి ఇంకా మా ఆయనకించి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయమని రోజు చెప్తూ ఉండేదాన్ని. మా ఆయన నుంచి ఎందుకు ప్రశాంతంగా ఉండు ఎందుకు అని చెప్పి అనేవారు. కానీ నేనే ఇంకా టైం పాస్ అవ్వట్లేదు, ఇంట్లో అలా ఉండాలి కదా, ఏదో ఒకటి వీడియో చేసి పెడుతూ ఉంటే మనము ఇలా ట్రావెలింగ్ చేస్తూ ఉంటాము, కొంతమందికి యూజ్ అవ్వచ్చు. ఇంకా వీడియోస్ బ్లాగ్స్ ఇంట్లో ఏమైనా పెడుతూ ఉంటాం కదా, యూజ్ అవుతాయి, చేసుకొని పెట్టుకుంటాను అని చెప్పి అనేదాన్ని అనమాట. ఇంకా మా ఆయన అయితే అలాగే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నా చేతిలో పెట్టేశారండి. ఇంకా అంతే. అక్కడ నుంచి ఏంటంటే ఓకే, ఇంకా ఎర్నింగ్ అంటే డబ్బులు కూడా సంపాదించవచ్చు ఇంట్లో కూర్చొని అని చెప్పి ఆ ఉద్దేశంతో కూడా స్టార్ట్ చేశాననమాట. ఇంకా ఎర్నింగ్ వచ్చేస్తుంది అని చెప్పి అనుకొని ఇంకా షార్ట్స్ అయితే నేను ఓన్ కంటెంట్ పెట్టకన్నా వేరే వాళ్ళ వాయిస్, సాంగ్స్, రీల్స్ అలాంటివి చేసి పెట్టడం. ఇంకా వ్యూస్ కూడా సరిగ్గా వచ్చేవి కాదు. డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి అనుకునేదాన్ని. ఇంకా ఇంతమంది 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, వాచ్ అవర్స్ అవేమో నేను తెలుసుకోలేదనమాట. ఇంకా షార్ట్స్ పెట్టాను, వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయేమో అని చెప్పి అనుకునేదాన్ని. అలాగా నేను ఒక 8 మంత్స్ 6 మంత్స్ వరకు ఏంటి షార్ట్స్ అలా పెడుతూనే ఉన్నానన్నమాట. ఓన్ కంటెంట్ ఉండేది కాదు, ఏముండేది కాదు. సాంగ్స్ అలాంటివే అనమాట. ఇంక 8 మంత్స్ తర్వాత ఏంటి వ్యూస్ రావట్లేదు అని చెప్పి ఇంకా మనకి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలామంది ఎర్నింగ్ డబ్బులు వస్తున్నాయి, యూట్యూబ్ ఛానల్లో సంపాదించుకుంటున్నారు అని చెప్పి మనం చూస్తున్నాము. ఇదేంటి వీళ్ళకి ఎలా వస్తున్నాయి అని చెప్పి నాకు డౌట్ ఉండేదన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే టెక్ ఛానల్ చూసానప్పుడు ముందు చేయవలసిన పని ఇంకా సగం అయిపోయిన తర్వాత వేస్ట్, ఇంకా 8 మంత్స్ అలాగా వేస్ట్ అయిపోయి నాకు. ఆ తర్వాత చూసానండి టెక్ ఛానల్, మధు రాక్ టెక్ ఛానల్ అని ఉందన్నమాట. ఆ ఛానలే నేను ఫాలో అయ్యేదాన్ని. ఇప్పటి వరకు కూడా ఆ ఛానలే చూస్తానండి. నాకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఆ ఛానలే అనమాట. నాకు బాగా యూజ్ అయింది ఆ ఛానల్. ఇంకా అలా నేను ఆ ఛానల్ చూసినప్పుడు ఆయన చెప్పారనమాట, ఇలా ఓన్ కంటెంట్, ఓన్ వాయిస్ పెడితేనే మనకి వ్యూస్ వస్తే మనకి ఏంటంటే వాచ్ అవర్స్ ఎలా
షార్ట్స్‌కి 10 మిలియన్స్ వ్యూస్, 90 డేస్‌లోనే 10 మిలియన్స్ వ్యూస్ రావాలి. అవన్నీ ప్రాసెస్ అంతా చూసానండి. చూసిన తర్వాత అయ్యో! ఇంతవరకు నేను టైం వేస్ట్ చేశానబ్బా అని చెప్పి అనుకోని ఇంకా 8 మంత్స్ చేసినవన్నీ షార్ట్స్ అన్నీ డిలీట్ చేసేసానండి. ఎందుకంటే నా వాయిస్ లేదు, ఓన్ కంటెంట్ లేదు, సాంగ్స్ వేరే వాళ్ళ వాయిస్ తీసుకొచ్చి పెట్టడం అలాంటివి ఉన్నాయన్నమాట. అన్నీ డిలీట్ చేసేసాను. ఇంకా మా పాపవేవో గుర్తుగా ఉంటాయని కొన్ని ఉంచుకున్నాననమాట చిన్నప్పుడువి. ఇంకా మిగతావన్నీ డిలీట్ చేసేసానండి. ఆ 8 మంత్స్ తర్వాత లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేశాననమాట. మనకి లాంగ్ వీడియోస్కి ఈరోజు పెట్టిన వీడియోకి వాచ్ అవర్ 1 ఇయర్ వరకు ఉంటుంది కదా! ఇంకా ఆ విధంగా అయితే నేను లాంగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. చేసి ఇప్పుడు 2025లో నాకు మానిటైజేషన్ అయింది. అంటే 1 ఇయర్ అనమాట. బాగా కష్టపడ్డాను. వీడియోస్ అలా పెడుతూనే ఉన్నానండి. రోజుకొకటి అలా కాకుండా 2 డేస్‌కొకటి అలా అనమాట. 2 డేస్‌కోటి అలా పెడుతూనే వచ్చాను లాంగ్ వీడియోస్. నా ఫస్ట్ వీడియో ఎక్కువ వ్యూస్ అంటే నా దృష్టిలోనే 27K వ్యూస్ అనమాట. ఫస్ట్ వీడియో ఫ్రైడే రోజు పూజ ఎలా చేసుకున్నానని ఒక వీడియో చేశాను. దానికొచ్చాయండి 27K వ్యూస్. దానికి వాచ్ అవర్స్ 700 వాచ్ అవర్స్ వచ్చాయి దానికి. ఇంకా అక్కడి నుంచి నాకేంటంటే ఆ వీడియో దగ్గర నుంచి నాకు 1K, 1.5K, 2K అలా అనమాట వ్యూస్ వస్తున్నాయి. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత బెల్గాం వచ్చిన తర్వాత హోమ్ టూర్ చేశాను కదా! దానికేంటంటే 12K అలా వచ్చిందండి. లాస్ట్ మంత్ వరకు నాకు 3000 దగ్గరలో ఉన్నాను వాచ్ అవర్స్‌కి. ఇంకా 3000 దగ్గరలో ఉన్నాను. నేను ఒక వీడియో పెట్టాననమాట వాషింగ్ మిషన్ గురించి. వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చింది. అదైతే పెట్టాలని అనుకోలేదు నేను. ఎందుకంటే తిడతారేమో నన్నే అని చెప్పి పెట్టకూడదు. మళ్ళీ కామెంట్స్ బాక్స్‌లో నన్నే తిడతారు. అంటే అది రిపేర్ అవ్వడానికి కారణం నేనే అనమాట. ఎందుకంటే నా పౌడర్ యూజ్ చేయకూడదని ఆళ్ళు వచ్చి చెప్పినా సరే నేనేంటంటే పౌడర్ యూజ్ చేశానా, ఇంకా దానికి ఏంటో సెట్ కాలేదు. అక్కడ వాటర్‌కి ఆ పౌడర్‌కి సెట్ కాలేదో ఏంటో తెలీదు గానీ, ఇంకా రిపేర్ అయితే అయిందండి. ఆ తర్వాత ఏంచి పౌడర్ వల్ల ఇలా యూజ్ చేయకూడదు పౌడర్ అని చెప్పి అని అన్నారు. అయితే వీడియో చేశాననమాట. ఎవరికైనా చెప్తే నాలాగా చేసిన వాళ్ళు కూడా ఉంటారు గదా! తెలుసుకుంటారని చెప్పి నేను వీడియో తీశాను. తర్వాత మళ్ళీ ఎందుకులే పెట్టకూడదు, మళ్ళీ కామెంట్ బాక్స్‌లో తిడతారు. పౌడర్ యూజ్ చేయకూడదంట, యూజ్ చేశారు ఇప్పుడు మళ్ళీ రిపేర్ అయిందని అంటారేమో అని చెప్పి నేనైతే పెట్టకూడదు అనుకున్నాను. కానీ పెడితే తెలుసుకుంటారులే అని చెప్పి మళ్ళీ నేను పెట్టాననమాట. ఎందుకంటే రిపేర్ చేసినప్పుడు అమౌంట్ అయింది కదా! అది తెలుసుకున్నాను నేను. ఎందుకంటే మేము పెట్టాము రిపేర్ చేయడానికి. కొంతమంది పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదండీ! ఇప్పుడు అందరి ఇంట్లోనూ వాషింగ్ మిషన్ ఉంటది కాబట్టి, పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి అమౌంట్ వాళ్ళకి యూజ్ అవుతది. కొత్తగా కొనే వాళ్ళకి యూజ్ అవుతది. స్టార్టింగ్ నుంచే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు వాషింగ్ మిషన్ దగ్గర అని చెప్పి నేను ఆ ఉద్దేశంతోనే పెట్టానండి ఆ వీడియో. అసలు వ్యూస్ వెళ్తాయని చెప్పి నేను అనుకోలేదు అసలు. దానికి 4 లాక్స్ వ్యూస్ అయితే వచ్చాయండి. ఇంకా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిందనమాట. మానిటైజేషన్ కూడా అయిపోయింది. 1 ఇయర్‌కి ఇలా మనం చెప్పలేమండి. ఏ వీడియో వెళ్తదో తెలీదనమాట. ఏదో ఒక వీడియో వెళ్తది. కంపల్సరీగా వెళ్తది. మీరు అలా వీడియోస్ అయితే చేస్తూ ఉండండి. 2 డేస్‌కి ఒక్కటైనా వీడియో అయితే పెట్టండి. ఏంటంటే డిసప్పాయింట్ అవ్వకూడదు. వ్యూస్ రావట్లేదు అని చెప్పి అలాగా మనము వీడియో పెట్టిన తర్వాత వీడియో చూసుకోవడం. అలా కాకుండా ఇంకా అలాగా వీడియోస్ పెడుతూ ఉంటే మీకు ఏంటంటే ఏదో ఒక వీడియో అయితే కంపల్సరీగా వెళ్తది. ఓన్ వాయిస్తోనే పెట్టండి వెళ్తది. మానిటైజేషన్ కూడా అవుతది. ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ గురించి అయితే కంప్లీట్‌గా డీటెయిల్స్‌గా అన్నీ తెలుసుకోండి. తెలుసుకొని అప్పుడు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీకు ఏంటంటే డౌట్స్ ఏటి ఉండవు కదా! మధ్యలో మీరేంటంటే కొన్ని వీడియోస్ పెట్టిన తర్వాత డౌట్స్ చేసుకొని ఆ తర్వాత నుంచి ఆ వీడియో మనకేంటంటే ఛానల్‌లోన మానిటైజేషన్ అనేది కొంచెం లేట్‌గా అవుతదనమాట. నాలాగా అవుతది. నాది అదే పరిస్థితి అయ్యింది ఇప్పుడు. 8 మంత్స్‌కి 1 ఇయర్ కల్లా అసలు 6 మంత్స్‌లో అయిపోద్ది కొంతమందికి. ఎందుకంటే అలా వాళ్ళ ఓన్ వాయిస్, ఓన్ కంటెంట్ పెడితే 6 మంత్స్‌లో మానిటైజేషన్ అయితే అయిపోద్దండి. ఏదో ఒక వీడియో వెళ్ళి 4000 వాచ్ అవర్స్ అయిపోతాయన్నమాట. నేను అలా చేయలేదు గదా! అందుకని ఏంటంటే నాకు ఇంత టైం 2 ఇయర్స్ టైం పట్టింది. నేను 1 ఇయర్ టైం వేస్ట్ చేసినట్టే. ఎందుకంటే 8 మంత్స్ షార్ట్స్ పెట్టానా, ఇంకా 2 మంత్స్ టెక్ ఛానల్ చూసుకొని వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అవన్నీ చూసుకోవడమే నా పని అయిపోయిందనమాట. ఇంకా అక్కడి నుంచి అలాగా నేనేంటంటే వాయిస్ ఓవర్ ఫస్ట్ టైము ఇచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం ఏంటి వాయిస్ ఎలా వస్తుందబ్బా అని చెప్పి కొంచెం అదో ఫీలింగ్ అవుతాం గదా! అలాంటివి ఇంకా ఏది ఉండదండి. అలాగ మనకు అలవాటు అయిపోద్దనమాట వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే. ఇంకా అదేంటి నా యూట్యూబ్
జర్నీ అయితే ఇలా అయిందనమాట. మీరు కూడా ఇలాంటివి ఏమి చేయకండి. ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసుకొని స్టార్ట్ చేయండి. మీకేమైనా తెలిసినవి వర్క్ ఉంటది గదా! స్టిచ్చింగ్ గానీ, ఎంబ్రాయిడరీ గానీ, వర్క్ గానీ, లేదంటే టిప్స్ ఉంటాయి కిచెన్‌లో. కొన్ని కొన్ని మనకి తెలియనివి టిప్స్ ఉంటాయన్నమాట. మీకు తెలిసినవి ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. ఎవరికైనా తెలియనివి తెలుసుకుంటారు గదా! ఇప్పుడు మనకి ఏదైనా కిచెన్‌లో ఏదైనా రిపేర్ అయిందనుకోండి, చిన్న చిన్నవన్నమాట. అవి మనం ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాం. సెర్చ్ బార్‌లో కొడితే మనకు మొత్తం ఆ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఇప్పుడు. అలాగే మీకు తెలిసినవి ఏమైనా టిప్స్ ఉంటే షేర్ చేసుకోండి. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి ఎలా చదివించుకోవాలి, మో మోటివేషనల్‌గా ఉంటదిగా కొన్ని కొన్ని వీడియోస్. అలాంటివి ఏమైనా చెప్పాలనుకుంటే ఛానల్ ఓపెన్ చేసి చెప్పండి మీరు. కంప్లీట్‌గా అలా మీరు ఏంటంటే పెడుతూ ఉంటే వీడియోస్ కంపల్సరీగా ఏదో ఒక వీడియో అనేది వెళ్తది, వైరల్ అవుతది. మీకు కూడా వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి మానిటైజేషన్ అయ్యి యూట్యూబ్ నుంచి డబ్బులనేవి వస్తాయండి. నేను కూడా డబ్బులొస్తాయని చెప్పి ఎర్నింగ్ వస్తదని చెప్పి స్టార్ట్ చేశాననమాట. ఇంట్లో ఉండి కూడా ఎర్నింగ్ మనము సంపాదించుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నాది ఎర్నింగ్ స్టార్ట్ అయ్యింది. మీరు కూడా సపోర్ట్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తే తొందరలోన ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకోవాలనే అనుకుంటున్నాను. నా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఇదనమాట నా యూట్యూబ్ జర్నీ. ఆహ్, ఇలా అండి. వీడియో అయితే మీకు యూజ్‌ఫుల్ వీడియో అని అనుకుంటున్నాను. వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.